హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అసలే వర్షం పడుతుంది బయట, అందుకనేసి ఇలాంటి చారు తినాలనిపించింది నాకు. అందుకని నేను అలసందల చారు రెడీ చేశాను. కమ్మగా మన పెద్దవాళ్ళు చేసే టేస్ట్ తోటి ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇది చాలామందికి తెలియకపోవచ్చు కూడా, రకరకాలుగా చేస్తుంటారండి అలసందల చారు అనేది. బొబ్బర్లు కూడా అంటారు, మేమైతే అలసందలనే అంటాము. ఈ చారుని రకరకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు. మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. ముందుగా మనం టీ తాగుతాం కదండి, ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండా అలసందలు తీసుకున్నాను. ఇలా అలసందలు తీసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్ గిన్నెలో వేసేసి 2-3 సార్లు వాష్ చేసుకుందాము. చాలా బాగుంటాయండి. మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు నోటికి కమ్మగా తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకొని తినండి. ఇప్పుడు మనము ఆ రసం కోసం నేను ఒక 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. పొయ్యి మీద పెట్టేసుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఒక 10-15 ఒక చిటికెడన్ని మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువ వేయొద్దండి, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసమే. ఇప్పుడు చిటికెడు మెంతులు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. జస్ట్ ఇవి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. చూస్తారు కదా, డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం ద్వారా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు మనకి అలసందలు కూడా రెడీ అయిపోయి ఉంటాయి. చూద్దామండి. విజిల్ పోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను నేను. 1 లీటర్ వరకు వాటర్ పోసాను. చూసారు కదా, మనకి అలసందలు అనేది ఎక్కడ చెదిరిపోకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఆ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము. మనకి కొన్ని ఎక్కువ మనం పెట్టేది అలసందల చారు కదా, దానికోసం మనము దాంట్లో ఉండే ఓటంతా కూడా దిగాలి కాబట్టి అలసందల్లో నుంచి ఒక 1 లీటర్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలసందల్ని ఒక గిన్నె నిండుగా తీసుకొని ఉడికించిన అలసందల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేద్దాము. ఇందులోకి ఇప్పుడు మనము చింతపండు అండి, నేను ఒక 5 నిమిషాల ముందే నానబెట్టి పక్కన పెట్టాను. మిక్సీలో వేసి తిప్పొద్దు, చేత్తో పిసికి గుజ్జుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని చిన్న చిట్కాలతో ఉపయోగిస్తే ఈ అలసందల చారు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 7-8 వరకు ఎండుమిర్చి వేస్తున్నాను కారం కోసం. కారం వేసుకోవద్దండి, కర్రీస్లోకి వాడతాం కదా, ఆ కారం వేయొద్దు. ఇలా ఎండుమిర్చి వేసుకొని చేసుకోండి, పొడి చాలా బాగుంటుంది. అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ముందు ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాము. ఇప్పుడు మిరియాలని 1 టేబుల్ స్పూన్ వరకు, మిరియాలను పచ్చివే వేసుకోండి, వేయించకూడదండి. మిరియాల వరకు పచ్చివి వేసుకోండి. ఇవి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. చూసారు కదా, మనం చింతపండు వేసి పడితే ఆ టేస్ట్ పోతుందండి, అంటే ఆ ఫ్లేవర్ అనేది వేరేగా వస్తుంది. అందుకనేసి మనం చేతితోటే అంతా చింతపండు అంతా కూడా చేతితోటే గుజ్జులాగా పిసికేసి కలుపుకుందాం ఇందులోకి. ఇప్పుడు పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేద్దాము. ముందుగానే తీసుకున్న అలసందల వాటర్లోకి వేసేద్దాము. రకరకాలుగా చేస్తూ ఉంటారండి. ఇది నైట్ అంతా నిన్న ఉడికించుకున్న వాటితోటి ఆ రసం ఉంటుంది కదా, ఆ రసంతో కూడా నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టేసి చింతపండు అవి వేసేసి అందులోనే అలా కూడా చేసుకుంటూ ఉంటారు. అలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జును కూడా తీసి బాగా చేత్తో పిసికి గుజ్జు తీసి వేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక చిన్న టమాటాని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఇది కూడా చేతితోటి బాగా మెత్తగా మెదుపుకోవాలండి చేతితోటి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే మనకు తగినంత కల్లు ఉప్పు వేస్తున్నాను నేను, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. రాళ్ళ ఉప్పు ఉంటే మీ దగ్గర వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసి వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇదంతా కూడా మనం చేతితోటి బాగా స్మాష్ చేసుకుందామండి, మెదుపుకుందాము, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మెదుపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని చిన్న బోగన్ లాంటిది పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి, ఎక్కువ ఆయిల్ పట్టదు. ఇప్పుడు ఇందులోకి మనము పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, పచ్చిశనగపప్పు, ఒక 4 మెంతు గింజలండి, అలాగే కొద్దిగా కరివేపాకు, 7-8 కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 3 ఎండుమిర్చి. ఇవన్నీ కూడా మనకి బాగా ఆవాలు అనేది చిటపట్లాడుతూ బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఆ విధంగా మనకి ఫ్రై అయితే సరిపోతుందండి. ఆవాలు చిటపట్లాడాలి. చాలా సింపుల్ అయిన రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయాలి మీరు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి పోపు అనేది రెడీ అయిపోయిందండి, బాగా చిటపట్లాడుతున్నాయి ఆవాలు అనేది, అంతా కూడా ఫైనల్గా మనకి ఫ్రై అయిపోయింది పోపు అనేది. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే రెడీ చేసుకున్న రసాన్ని వేసేద్దాము. అలసంద రసం తీసి పక్కన పెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఈ పోపులో వేసేసుకుందాము. మనకి చింతపండు టమాటా మిక్సీ పట్టి వేయొచ్చండి పేస్ట్ లాగా, కానీ టేస్ట్ రాదనమాట. ఇలా
చేతితోటి టమాటాని మెత్తగా మెదిపి ఇలా తీసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి అలా కలుపుకొని ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోండి. నేను ఇందులోకి ఇంకో గ్లాస్ నిండుగా వాటర్ వేస్తున్నానండి. కొద్దిగా చిక్కగా ఉంది. కొద్దిగా మిక్సీ పట్టుకున్న దాంట్లో నుంచి కడిగి వేస్తున్నాను. ఒక గ్లాస్ నిండుగా వాటర్ వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. చూసారు కదా, కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా చేసుకోండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడైనా ఫుడ్ తినబుద్ది కదండి సరిగా, అలాంటప్పుడు ఇలాంటి రసాలు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసుకొని 2-3 నిమిషాల పాటు బాగా దీన్ని బాయిల్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మనకి బాయిల్ అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ అలసందల చారు అనేది. ఫ్లేమ్ని ఐలో పెట్టుకొని లోలో పెట్టుకుంటూ మనం బాయిల్ చేసుకోవాలి 2-3 నిమిషాల పాటు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మరి ఇంతే అలసందల చారు అనేది మనకి ఫైనల్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోండి. నాకైతే ఆ ఫ్లేవరు ఈ చారులోకి ఇష్టం ఉండదు, అందుకే వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా, మీరు కూడా ఇంట్లో చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. థ్యాంక్ యూ.